ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని నీతో పాటు ప్రయాణం చేసేటువంటి దేవుని గురించి నువ్వు తెలుసుకోగలగాలి. ఎంతోమంది చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణానికి సంబంధించి వారి కుటుంబాలకు అవసరమైన వస్తువులన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ఆ ప్రయాణం చివరి వరకు కూడా కొనసాగడానికి కావాల్సిన వాటన్నిటిని సిద్ధం చేసుకొని వారు పరుగులెడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఎన్నో ప్రయాణాలు చేశారు. అబ్రహాము, షారాయిలు ఎంతో దూరం ప్రయాణం చేశారు. యాకోబు ప్రయాణం చేశాడు. ఇస్సాకు ప్రయాణం చేశాడు. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో దూరభారాలు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలైతే అనేక చోట్ల ఆయన పరిచర్య చేయడానికి ఎంతో దూరం అతను ప్రయాణం చేశాడు. ఎన్నో భయంకరమైనటువంటి ప్రయాణాల్లోనే అతనికి దేవుడి తోడి ఉన్నాడు. ఆ ప్రయాణాలన్నింటిలోనూ కూడా అతనికి ఎవరు సహాయం చేశారంటే దేవుడే అతనికి సహాయం చేశాడు. ఈరోజు భూమి మీద అనేక మంది తమ జీవిత యాత్రలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ ప్రయాణాలన్నింటిలో కూడా ప్రభువే వారికి తోడుగా ఉండి ఎంతో కృపనిచ్చి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కనుక శరీరానికి కావాల్సినటువంటి ఆహార విషయంలో ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు. శరీరానికి ఏమేమి కావాలో, ప్రయాణంలోకి ఏమేమి అవసరమో వారు పసిగట్టి ముందుగానే సిద్ధపడుతూ ఉన్నారు. కానీ ఈరోజు నీ జీవిత కాలంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీకు ఎటువంటి ప్రయాణంలో సహాయం కావాలో అది నువ్వు తెలుసుకుంటే ప్రభువే నీకు సహాయం చేసి నీ జీవిత యాత్రలో నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అపోస్తల కార్యాలు 27:36 అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. కనుక ధైర్యం ఉంటే కదా ఆహారం పుచ్చుకోవడానికి. కాబట్టి ఈరోజు ధైర్యం కలగాలి అంటే ప్రభు మనకు తోడి ఉన్నారనేటువంటి సంగతి మనం గ్రహించాలి. మనకు ఎక్కడ ధైర్యం కలుగుతుందంటే ఆయన మాటను బట్టే మనకు ధైర్యం కలుగుతుంది. కనుక ప్రతి ప్రయాణంలో సురక్షితంగా ఆయన నడిపించగలడు అనే దానిని బట్టి మనం ఎంతో సంతోషంగా ఉంటాం. రాజుల మొదటి గ్రంథము 19:4 తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనమని ఏలియా ప్రార్థించెను. అతను ఎందుకు అలా ప్రార్థన చేయవలసి వచ్చిందంటే అతని జీవిత యాత్రలో అతను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు అతని ప్రాణం విసిగిపోయినప్పుడు అతను అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ అతడు భద్రవృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డి కనబడిన గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి నీకు శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలం చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. చూడండి, దూత అయితే అతను చెప్తుంది, అతనైతే తన ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ప్రభు అయితే అతను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన రొట్టె నీలబుడ్డి కనబడినప్పుడు అతను భోజనం చేసి మరలా పడుకుంటూ పోదాం అనుకునేటప్పుడు నీకు శక్తికి మించినటువంటి ప్రయాణం నీకు సిద్ధంగా ఉందని దూత మాట్లాడుతూ ఉంది. కనుక ఈరోజు ఎంతమంది అయితే తమ జీవిత యాత్రలో ప్రయాణం చేస్తూ ఉన్నారో నీవైతే ఈరోజు బలహీనపడవలసిన అవసరం లేదు. కానీ నీకు శక్తికి మించినటువంటి ప్రయాణాలు నీ జీవితంలో ఉన్నప్పటికీ ఆ ప్రయాణాలు అన్నింటిలో నుంచి తప్పించేటువంటి దేవుడు నీతో ఉన్నాడని, నేను బలపరచువాడని, ఆయన మాటే నీకెంతో ఆశీర్వాదమని నువ్వు తెలుసుకోగలగాలి. అటువంటి మాట ప్రతిరోజు ఉదయం నీ కొరకు సిద్ధపరచబడుతుంటుంది. దాన్ని బట్టి నువ్వు సంతోషించు. నీ ప్రయాణాలను నువ్వు భయపడద్దు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీతో కూడా ప్రయాణం చేస్తాడు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకి ఉదయకాలం లేఖనాలు వింటున్న వారందరిని అప్పగిస్తుండగా దేవ వారి ప్రయాణాలు అన్నింటిలో, భూ సంబంధమైన ప్రయాణాల్లో, వారి ఆత్మీయ జీవితంలో ప్రయాణాల్లో, నేను వారి పరిస్థితులు అన్నింటిలో నుంచి కూడా వారు పరుగులెడుతూ ఉన్నప్పుడు నీ యొక్క మాట చేత, ఆహారం చేత ధైర్యం తెచ్చుకొని బలం పొందినట్లుగా సహాయం దయచేసి అన్ని విషయంలో విడిపింపబడినట్లుగా కృపనిచ్చి నీ మహిమతో నింపి నడిపించమని, ప్రయాణాలు చేయడంలో గొప్ప బలమును వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.